అందరికీ నమస్కారం. యాత్రా నెక్స్ట్ ఛానల్‌కి సుస్వాగతం. ఈరోజు వీడియో ఏంటి అంటే, నేనైతే కొంచెం పని మీద అలా బయటికెళ్తూ ఉన్నాననమాట. అలా బయటికెళ్తుంటే ఇక్కడ కొంతమంది గార్డెన్‌లో ఏదో వర్క్ చేస్తూ ఉన్నారు. సో, మన సబ్స్క్రైబర్లకైతే అదైతే యూజ్ అవుతుంది ఎవరికైనా అని చెప్పేసి నేను వెంటనే వీళ్ళ ఇంటి దగ్గరికైతే వచ్చాననమాట. అడిగితే వీడియో తీసుకోమని చెప్పారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే వీళ్ళతో మాట్లాడగా నాకు అర్థమైంది ఏంటి అంటే, అండ్ ఇక్కడ మొత్తం కూడా వీళ్ళు ఒక చిన్న గార్డెన్ ఏరియాలాగా ప్రిపేర్ చేసి అక్కడ చాలా మొక్కలైతే నాటుతున్నారనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి ఈ మధ్య అయితే ఇంతకుముందు బాగా వచ్చేదంట. ఫ్రూటింగ్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడైతే రావట్లేదంట. అసలు పూర్తిగా తగ్గిపోయాయి. అంటే ద్రాక్ష చెట్లు లాంటివి అయితే ప్రతి సంవత్సరం 10, 15 కేజీలు ఇచ్చేటివి ఇప్పుడు అసలు గట్టిగా అసలుకి కేజీ కూడా రావట్లేదంట. సో ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు వేరే నర్సరీ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్పారంట మట్టి బాగలేదు, మట్టిని చేంజ్ చేసి కొంచెం వర్మీ కాంపోస్ట్, కోకోపెట్ లాంటితో వాటితో యూస్ చేసి చేయాలి అని చెప్పారంట. సో వెంటనే వీళ్ళైతే చేయించమని చెప్పారనేసి ఈ మనుషులైతే వచ్చినారు. ఇదంతా కూడా ముందు మట్టి అంతా తీసేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మలబరీ చెట్టు అనమాట. ఈ మలబరీ చెట్టు చూడండి ఎంత మంచి ఫ్రూటింగ్ ఉందో. బట్ చాలామంది నాకు కామెంట్ చేశారు, మలబరీ చెట్టు భారీగా చెట్టు పెరిగిపోతుంది తప్పితే మాకు అసలు కాయలు రావట్లేదు ఎందుకు ఏంటి అనేది. రీజన్ ఏంటి అంటే మలబరీ చెట్టు అనేది ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని అలా వదిలేసామంటే పెరిగిపోద్ది, మనకి ఫ్రూటింగ్ అనేది ఉండదు. ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ దాన్ని వీలైనంత వరకు బోనసై మొక్కలాగానే పెంచుకోగలిగామంటే మీకు ఫ్రూటింగ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అలా కాదని చెప్పేసి ఇష్టప్రకారం వదిలేస్తే దానిపాటికి అది పెరిగిపోతున్నాయి తప్ప మనకి ఎటువంటి ఫ్రూటింగు ఉండదనమాట. సో కాబట్టి మీ దగ్గర కూడా మీకు ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లం కనుకుంటే వీలైనంత తొందరగా మీ చెట్టుని అయితే మాత్రం మ్యాక్సిమం కట్ చేయండి. ఇక్కడ చూడండి మొదలు ఎంత లావు ఉందో, బట్ అయితే పైన కొమ్మలు మాత్రం లేవు, అలానే ఉండాలన్నమాట. అంటే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏంటంటే అమర్ లిల్లీస్ అనమాట. వీటిల్లో ఇంకా చాలా రకాలైతే ఉంటాయి. వీటిల్లో కొన్ని మనమైతే మన సబ్స్క్రైబర్లకి అయితే మాత్రం మన ఎవరైతే మెంబర్షిప్లో ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఫ్రీగా పంపించాను అనమాట. ఓన్లీ డెలివరీ ఛార్జెస్ మాత్రమే తీసుకున్నాను. ఆ డెలివరీ ఛార్జెస్ కూడా ఏంటంటే వాళ్ళు తీసుకున్న ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే తీసుకున్నారో ఆ మనీతో అనమాట. వాళ్ళ దగ్గర మనం సపరేట్గా తీసుకోలేదు. అండ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఓన్లీ మొక్కల కోసమే కాదు, నర్సరీలలో చాలా స్కాములు జరుగుతుంటాయి. మనం ఏ మొక్కలు కొనాలి, ఏ మొక్కలు కొనకూడదు, ఏ మొక్కలు కొంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇలాంటివన్నీ బయటికి చెప్తే నర్సరీ వాళ్ళు కూడా ఎలా కూడా చేయరు. సో అందుకని చెప్పేసి వాటిని ఓన్లీ ఆ మెంబర్షిప్లో ఉండే వాళ్ళకి మాత్రమే సెండ్ చేస్తారనమాట. ఆ వీడియోలో అయితే మాత్రం మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అంటే ఇటువంటి స్కాములకి గురి కాకుండా ఉండడానికి మంచి అవకాశం అనమాట. అండ్ వీళ్ళు చూడండి చింత చెట్టు, అండ్ ఇదేమో ఏం చెట్టు, ఇది ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నేనేమో వెదురు చెట్ట కాదు, యాలకల చెట్టు అయి ఉంటుందేమో అనుకుంటున్నాను, మేబీ అదే అనుకుంటా. అండ్ వీళ్ళకి చాలా రకాల మొక్కలు అయితే పెంచుతున్నారు. చాలా గార్డెనింగ్ మీద చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీళ్ళకైతే మాత్రం, ఎందుకంటే చాలా మంచిగా గార్డెన్ రెడీ చేసుకున్నారు అనమాట. మొత్తం కూడా అసలు ఎంత బాగా చేశారు చూడండి. ఆ కుండీలు పెట్టుకోవడానికి ఆ స్టాండ్స్ కూడా వీళ్ళే సొంతంగా తయారు చేయించుకున్నారు. మిగతా అయితే స్టాండ్స్ అవన్నీ కొన్ని రోజులకి ఇరిగిపోవచ్చు, ఇంత వెయిట్ని మెయింటైన్ చేయలేవు. అలా కాకుండా ఈ విధంగా నాపరాలు పెట్టేసి చేయడం కానీ అంతా చాలా బాగుందన్నమాట. ఇంకా చాలా రకాల మొక్కలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, అవన్నీ చూద్దాం. ఆ తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చూద్దాం. అంటే నాకు అనిపించింది ఏంటో కూడా మీకు చెప్తాను. నిజంగా వీళ్ళు అలా చేయడం కరెక్టేనా లేదంటే ఇదంతా కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇవి చూడండి ఎంత బాగుందో, మీసాలు ఉన్నట్టున్నాయి. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు అనమాట మీసాలు అయినా, సో సేమ్ ఆయనంత మీసాలు ఉన్నాయి ఒక్కోటి కూడా. అండ్ ఇక్కడ చూడండి అన్నీ కూడా వీళ్ళు పర్మనెంట్గా ఉండడానికి ఈ విధంగా సిమెంట్ తొట్లు అయితే మెయింటైన్ చేస్తున్నారు. ప్లాస్టిక్ ఇవన్నీ కూడా కొన్ని రోజులకు పగిలిపోయే అవకాశం ఉంది, బట్ ఇవాళ కాదు, ఇవైతే స్టాండర్డ్గా ఉంటాయి. ఈ మధ్యలో ప్రతి చెట్లో ఈ గుడ్డు అయితే చూస్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి, ఎందుకు ఆ గుడ్లు అలా పెట్టారు అనేది. దిష్టి కోసమా కాదు, వేరే ఏదైనా రీజన్ ఉంటుంది, మర్చిపోకుండా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ మొత్తం కూడా ఇక్కడ కూడా ఏంటి అంటే చూడండి వైస్రాయ్ మందారం అనమాట, పింక్ మందారం. చాలామంది ఇష్టంగా కొనుక్కుంటారు దీన్ని, అది పనిగా కావాలి ఇలాంటి మొక్కే, ఈ మొక్కే కావాలి అని. ఇదిగోండి ఇది వచ్చేసి నాటు మందారం అనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి వైట్ నాటు మందారం. దీంట్లో మనకి పింక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, ఎల్లో కూడా ఉంటుంది. అండ్ వీళ్ళు చూస్తున్నారు కదా మొత్తం అయితే తవ్వుతూ ఉన్నారు మట్టి అంతా కూడా. ఆల్మోస్ట్ ఒక 1 ఫీట్ అయితే తవ్వుతున్నారంట కిందకి. ఆ 1 ఫీట్ తవ్వేసి మళ్ళీ ఫ్రెష్గా ఎర్రమట్టి ఏదైతే ఉందో ఆ ఎర్రమట్టి, ఇదిగోండి ఇవన్నీ వచ్చేసి వర్మీ కాంపోస్ట్, కోకోపిట్ బస్తాలంట. ఇవన్నీ మిక్స్ చేసి వేయబోతున్నారు, డిఏపి ఇవన్నీ కలిపేసి. అది ఎలా వేస్తున్నారో కూడా నేనైతే మీకు చూపిస్తాను. అండ్ అదేవిధంగా మీకు మొక్కలు ఎలా నాటుకోవాలో కూడా చూపిస్తాను కుండీలలో. ఈ వీడియో మాత్రం మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అన్ని రకాల స్టఫ్ ఈ ఒక్క వీడియోలోనే ఉంటుంది అనమాట. కాబట్టి లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే మాత్రం మీకు. ఇదనమాట వీళ్ళ గార్డెన్ అయితే. ఇదేమో వాటర్ యాపిల్ చెట్టు, అప్పుడే కాయలు కూడా కాసేస్తుంది. అప్పుడే ఏముంది చాలా పెద్ద చెట్టు అయిపోయింది. బట్ కాకపోతే మనకి ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంది ఈ చెట్టుకి. మరి ఎందుకంటే నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నాకు ఇంకా ఈ గార్డెన్ గురించి పూర్తిగా తెలియదు. వీళ్ళని ఎప్పుడు అడిగి కనుక్కుంటున్నాను నేను. ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం తవ్వేస్తున్నారు కిందకంతా. మీరు చెప్పండి, ఇటువంటి కేసెస్లో
ఈ విధంగా గార్డెన్ వేసినప్పుడు ఈ విధంగా మట్టి తీసి కొత్త మట్టి వేయడం కరెక్టేనా, లేదా ఇంక ఏమైనా కొత్త ఏమన్నా పద్ధతులు ఉన్నాయా, మీకు తెలిసినవి ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే అది మన సబ్స్క్రైబర్లకి, మన ఫాలోవర్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో కింద మీరు పెట్టే కామెంట్లు వాళ్ళు కూడా చదివారంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది. నేను కూడా దాని మీద ఒక వీడియో తీస్తాను మీరు పెట్టినటువంటి సజెషన్లు అన్నిటి మీద. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ సజెషన్స్ ఇలా మొక్కలకి రాకుండా ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్న గార్డెన్లో అప్పటి వరకు చాలా బాగా వచ్చి 1 or 2 ఇయర్స్లో మొత్తం ఈల్డింగ్ అంతా తగ్గిపోతున్నప్పుడు ఏం చేస్తే అది మళ్ళీ నార్మల్ మోడ్లోకి వస్తుంది, మంచి ప్రొడక్షన్ వస్తుందో నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ చెట్టు చూడండి, ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక 8 నుంచి 10 అడుగుల హైట్లోనే కాయలు కాసేస్తుంది అనమాట. నాకు హైబ్రిడ్ చెట్టు అయితే నాటు చెందంటే ఈజీగా చాలా పెరిగిపోతుంది. అండ్ ఇదిగోండి వీళ్ళంతా అయితే మట్టి అయితే తీస్తున్నారు, ఆల్మోస్ట్ ఒక అడుగు మేర తీస్తున్నారు అనమాట. అడిగి మేర తీసి చెట్లకైనా డ్యామేజ్ వద్దేమో అనుకుంటున్నాను నేను. బట్ వీళ్ళు అంటే వాళ్ళకి చెప్పిన వర్క్ అదే అంటే అందుకని అది చేస్తూ ఉన్నారు వీళ్ళైతే మాత్రం. ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు మళ్ళీ ఒక 1 monthలో ఇంకొక వీడియో పెడతాను. అంటే వీళ్ళంతా చేసిన తర్వాత ఎలా ఉంది, ఐ మీన్ ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఉందా లేదనేది అప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయో, సూపర్గా ఉన్నాయి ఈ పూలు అయితే మాత్రం. చాలా బాగున్నాయి, కనకాంబరాల టైప్లోనే. ఇది ఒక రకం అనమాట. ఐ మీన్ నేను కనకాంబరాల చెట్టు అనట్లేదు, ఆ పూలు లాగానే ఇది ఒక కలర్లో, వేరే కలర్లో ఉన్నాయని చెప్తున్నాను. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేసేయండి. అండ్ ఇదిగోండి మట్టి అయితే ఈ విధంగా మొత్తం తీసేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ లాస్ట్ ఇంకా ఎండింగ్కి అయితే వచ్చేసారు. ఇంకా ఇది చూసారా, వాటర్ యాపిల్ ఇలా కట్ చేయమని నేనే చెప్పాను, ఎందుకంటే ఇది భారీగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడు కూడా చెట్లను మనం వదిలేయకూడదు భారీగా, వీలైనంత తక్కువలోనే వాటిని మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. ఎటువంటి చెట్లు అయినా సరే మీరు డైరెక్ట్గా ఓపెన్ ప్లేస్ ఉంటే ఎంత హైట్ అయినా పెంచుకోవచ్చు. కాబట్టి ఇలా ఇంట్లో గార్డెన్ మెయింటైన్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువ హైట్ వెళ్ళే విధంగా మనం ఆ చెట్లను పెట్టుకోకూడదు, మ్యాక్సిమం కింద హైట్లోనే చేసుకోవాలన్నమాట. అండ్ ఇవ్వండి ఇవన్నీ కూడా సపోటా చెట్లు, పాల సపోటా అంటే చాలా పెద్ద హైట్ వస్తుంది, ఐ మీన్ పెద్ద సైజ్ వస్తున్నాయి కాయలు, మంచి స్వీట్నెస్ కూడా ఉన్నాయి. అండ్ మందారం చూసారా ఎంత బాగుందో, చాలా యూనిక్గా ఉంది చూడండి, చాలా డిఫరెంట్ కలర్లో ఉంది ఇది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ చెట్టు అయితే మాత్రం, ఎందుకంటే ఫ్లవరింగ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో, వా సూపర్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మీకు ఇంకా రాబోయే టాపిక్లు ఏంటి అంటే మెయిన్గా కుండీల్లో మొక్కలు ఎలా నాటుకోవాలి, ఏ విధంగా మనం సాయిల్ మిక్స్ అనేది తీసుకోవాలి, అండ్ అదేవిధంగా వీళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అదంతా కూడా మీకు వీడియో చూపిస్తాను. అండ్ ఇదేంటి అంటే పక్కన వేరే వాళ్ళ ఇంటి దగ్గర చూశాను, ఇవి చూడండి ఎలా పెంచేసారో, పక్కన విపరీతంగా పెరిగిపోయింది అనమాట. ఒక గుడిసు కూడా వేయబడలేదు, ఒక హట్ వేయకుండా ఒక హట్ లాగా తయారైపోయింది, ఆ పక్క ఈ పక్క ఆర్చ్ లాగా తయారైపోయింది. ఆ పక్క మొక్కలు ఈ సైడ్ మొక్కలు రెండు కలిసిపోయాయి అనమాట. చాలా బాగుంది లొకేషన్ కూడా, అన్ని రకాల చెట్లు వేసుకున్నారు వీళ్ళు కూడా, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళు అరటి చెట్లు కూడా వేసారు, దాదాపు అరటి చెట్లు అయితే అన్ని పిలకలు వచ్చేసాయి, ఐ మీన్ పిలకలు అంటున్నా గెలలు వచ్చేసాయి బాగా, చాలా బాగున్నాయి. అది కూడా చూపిస్తాను చూడండి మీకు, గెలలు చూడండి అయిగోండి. ఏ బ్రో అంటావా, వెనకాలకి వెళ్తున్నాను. ఇదేమో ముషండా రెడ్ అనమాట, ఈ రెడ్ వేస్ట్ నిజంగా ముషండాలో అసలు సరిగ్గా ఫ్లవరింగే ఉండదు. పింక్ వైట్ అయితే మీకు మంచి ఫ్లవరింగ్ ఉంటుంది. వంకాయలు చూడండి చాలా వేసారు, వంకాయల చెట్లు కూడా. అండ్ ఇదంతా కూడా గార్డెన్ కోసం చాలా మంచిగా వదిలిపెట్టుకున్నారు. ఈ పక్క చేపలు అవి వేసినట్టు అనుకోండి దాంట్లో. అండ్ ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి, ఇగోండి ఇవి ఆల్మోస్ట్ ఇంకా పాకానికి వచ్చినట్టే ఉన్నాయి, ఇంకా కట్ చేసి కొంచెం లోపల మగ్గబెట్టారంటే మాగిపోతాయి అనమాట. ఇలా చాలా గెలలు ఉన్నాయి, చాలా గెలలు అయితే పాకానికి వచ్చేసినాయి. ఇదిగోండి ఆడుండే గెల కూడా పాకానికి వచ్చేసింది, ఆల్మోస్ట్ రెడీ. ఇది ఇంకా పిందెలు గెల అనమాట, ఇంకొక 10 to 15 days అయితే పడుతుంది అది రావడానికి అయితే. ఇవ్వండి ఇవన్నీ కూడా అవే అనమాట, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ తమలపాకు చూశాను నేను, ఎంత బాగా అల్లుకున్నదంటే పైన ఒక మంచి లుక్ ఇచ్చేసింది చూడండి. ఒక పువ్వులకి అయితే మాత్రం చుట్టూగా భలే అల్లుకుపోయింది, అది చాలా బాగుంది అసలు చూడడానికి అయితే మాత్రం బయట నుంచి. అండ్ ఈ పక్కన అంజీర్ చెట్టు కూడా ఒకటి చూశాను, చాలా హైట్ వెళ్ళిపోయింది అంజీర్ చెట్టు కూడా. ఇదిగోండి కాయలు కూడా కాసేసింది అనమాట అంజీరు. అండ్ మనం బ్యాక్ టు మన దీనికి వచ్చేస్తే ఇప్పుడు వీళ్ళు చూడండి మొత్తం లోడ్ వేసిన తర్వాత కోకోపెట్ ఒక వరుస, వర్మీ కాంపోస్ట్ ఒక వరుస, ప్లస్ డిఏపి వేసారు. ఇదిగోండి ఇదంతా కూడా బ్లాక్ రాజమండ్రి డిఏపి అంట. మరి రాజమండ్రి అయినా డిఫరెంట్గా ఉంటుందేమో, అవి అక్కడ నర్సరీలు ఉంటాయి కదా, అది డిఫరెంట్గా ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. ఇవన్నీ మిక్స్ చేసి చల్లేశారనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 బ్యాగులు అయితే చల్లారంట దీంట్లో, ఇంకొక 10 బ్యాగులు మళ్ళీ పైన చల్లుతారంట, మధ్యలో మట్టి వేసేసి. ఇదంతా కూడా ఒక అడుగు మేర తీసిన తర్వాత ఎర్రమట్టి అయితే ఎర్రమట్టి వేసే ముందుగా వర్మీ కాంపోస్ట్, కోకోపెట్టు, డిఏపి కలిపి అయితే మాత్రం మొత్తం వేసేస్తున్నారు వీళ్ళైతే మాత్రం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం, అన్నిటి కూడా లెవెల్ చేస్తున్నారు అనమాట మట్టి. ఇదిగోటి ఇప్పుడు మనం ఎలా నాటాలి మొక్కలు అనేది కూడా మనం క్లారిటీగా చూద్దాం. ఎప్పుడైనా సరే
మస్ట్ అండ్ షుడ్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏవైనా సరే మనం కుండీలు నాటేటప్పుడు ఈ విధంగా హోల్స్ అనేది మ్యాండేటరీ. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. మన హోల్స్ అనేది పెట్టకపోయాము అంటే మనం ఎంత బాగా మొక్కలు నాటినా సరే ఆ మొక్కలు చచ్చిపోతాయి. ఎందుకంటే వాటర్ అనేది కిందకి వెళ్ళదనమాట, అక్కడ ఆగిపోద్ది. ఇదంతా ఎర్రమట్టి. అండ్ చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం రాళ్ళు పెడుతున్నాం ఆ స్టోన్స్ మీద, ఆ హోల్స్ మీద. ఎందుకు బ్రో బొక్కలేయడం మళ్ళీ రాళ్ళు పెట్టడం అంటారేమో. అలా హోల్స్ పెట్టి ఇలా రాయి పెట్టడం వల్ల మట్టి ఇరుక్కోకుండా వాటర్ మాత్రమే కిందకి వెళ్ళిపోద్ది. లేదు అంటే మట్టి ఇరక్కపోయి వాటర్ అక్కడ స్టక్ అయిపోయేసి ఏరు కుళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. నేను ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీగా సాయిల్ మిక్స్ ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఈ పాటింగ్ అయితే నేను చేస్తున్నాను అనమాట ప్రజెంట్ మీకు వీడియో చూపించడం కోసం. లోపలైతే 2 కొబ్బరి చెప్పులు అయితే పెట్టేసాను, అన్ని హోల్స్ కూడా 4 హోల్స్ ఉంటే 4 హోల్స్కి కూడా. చెప్పాను కదా ఎందుకు అంటే అది వాటర్ కిందకి వెళ్ళిపోవడానికి. అంటే చాలామంది ఇది వేయగానే మట్టి అయితే వేసేస్తున్నారు అనమాట. మట్టి కాకుండా కోకోపెట్ ఉంటే, లేదంటే మట్టి వేసుకోవచ్చు. మీ దగ్గర కోకోపెట్ ఉంటే కోకోపెట్ వేసుకోండి, ఎందుకంటే అది లోపల ఇరకపోదు. ఒకవేళ వాటర్ కూడా చాలా ఫ్లూయెంట్గా అంటే ఫ్రీగా కిందకి వెళ్ళిపోతాయి అనమాట. మట్టి అయితే ఇరకపోయే అవకాశం ఉంది, కోకోపెట్ ఇరకపోదు, చాలా ఫ్రీగా వాటర్ని కిందకి పంపించేస్తుంది. కాబట్టి మీరు అలా హోల్స్ పెట్టి స్టోన్స్ పెట్టుకున్న తర్వాత, అంటే కొబ్బరి చెప్పులు లాంటివి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే మాత్రం కోకోపెట్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు వీళ్ళైతే మాత్రం దీంట్లో స్నేక్ ప్లాంట్ నాటమని చెప్పారు, చాలా బలిసిపోయింది అనమాట చెట్టు అయితే. సో దాంట్లో నుంచి కొన్ని కొమ్మలు మాత్రమే సపరేట్ చేసి, చిన్న పాటు కాబట్టి దీంట్లో నాటిస్తున్నాను నేను వీళ్ళకి. ఇది నేను ఇక్కడ వర్క్ చేయట్లేదు, కాకపోతే మీకు చూపిద్దామని చెప్పేసి నేనే వీడియో తీసి నాడుతున్నాను అనమాట. సో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి, అదే సమాజ సేవ చేస్తున్నాను అనుకోండి, డబ్బులు తీసుకోకుండా వీళ్ళకి పని చేసి పెడుతున్నాను నేను. అండ్ ఇది అయిపోయిన వెంటనే వర్మీ కాంపోస్ట్ అయితే వేసాను అనమాట. మన దగ్గర ఇవన్నీ ఉంటేనే, లేదంటే ఓకే నార్మల్ మట్టితో నాటేసుకోవచ్చు. ఈ వర్మీ కాంపోస్ట్ అయితే వేసేసాను అనమాట. ఇది వెంటనే వర్మీ కాంపోస్ట్ వేసిన వెంటనే మాత్రం ఎంత సర్దేసిన తర్వాత కొంచెం బాగా ప్రెస్ చేసేసాను లోపలికి, ఎందుకంటే మళ్ళీ ఏమైనా షింక్ అయిపోతాయి. సో వెంటనే కొంచెం మట్టి అయితే వేసేసాను, ఎర్రమట్టి ఏదైతే ఉందో ఆ ఎర్రమట్టి కూడా కొంచెం బాగా వేసాను అనమాట. ఎందుకంటే ఆ మట్టికి ఈ వర్మీ కాంపోస్ట్కి ఇంకా కుళ్ళి ఇంకొంచెం మంచిగా ఫర్టైల్ సాయిల్కి అయితే తయారైపోతుంది అనమాట ఇదంతా కూడా. అందుకని చెప్పేసి మట్టి కూడా చుట్టుపక్కల కూడా మొత్తం వేసేసి ఫైనల్గా అల్టిమేట్గా పైన అయితే కోకోపెట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే కోకోపెట్ ఫైనల్గా ఇది వచ్చేసి ఇండోర్ ప్లాంట్ అనమాట. స్నేక్ ప్లాంట్ అనేది ఇండోర్లో చాలా బాగా వస్తుంది, అవుట్డోర్లో కూడా వస్తుంది. సో వాటర్ కూడా వీళ్ళు ఎక్కువగా ఊర్లలో ఉంటారంట, వేరే ఊర్లకు వెళ్తూ ఉంటారంట. సో వీళ్ళకి ప్రాబ్లం అవ్వకుండా, వాటర్ ఇంకా ఎక్కువ రోజులు పట్టకపోయినా ఏం కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా కోకోపెట్ వేస్తే 3 to 4 days కదా, ఒక 1 week వాటర్ పోయకపోయినా ఆ తడి ఏదైతే తేమ ఉంటుందో ఆ తేమను అలా స్టోర్ చేసుకుంటుంది అనమాట ఈ కోకోపెట్. కాబట్టి ప్రాబ్లం ఉండదు. అందుకని ఫైనల్గా మళ్ళీ కూడా ఫినిషింగ్ టచ్ కూడా ఇది ఇచ్చేసాను. కింద కూడా ఏర్లు వెళ్తాయి కాబట్టి ఫినిషింగ్ టచ్లో మనకి ఎలానో కోకోపెట్ ఉంది. సో మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇదైతే. ఈ విధంగా మీరు మొక్కలు నాటుకున్నారంటే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను వీళ్ళకి కొన్ని మొక్కలు కూడా చెప్పాను ఎలా నాటాలని, కొన్ని వీళ్ళు నాటారు నేను చెప్పినట్టుగానే. అండ్ ఇది వచ్చేసి నేను మీకు నాటి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ జీజీ ప్లాంట్ అనమాట ఇదైతే మాత్రం, అదే జామీ పైకస్ అంటారు అనమాట. మంచి ఆక్సిజన్ ప్లాంట్. ఇదేమో ఆర్కే బాంజెస్ అంటారు వాటిని. అండ్ ఇవన్నమాట మనం నాటిన మొక్కలు అయితే మాత్రం. ఇప్పుడు ఫైనల్గా అల్టిమేట్గా వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా మనం చూద్దాం చూడండి. ఫైనల్గా మొత్తం అయితే మట్టి అయితే వేసేస్తున్నారు చూడండి. కింద వర్మీ కాంపోస్ట్ కోకోపెట్ వేసిన తర్వాత ఇదిగోండి, ఇది వచ్చేసి వేపపిండి అనమాట. ఈ వేపపిండి కూడా వేసేసారు చెట్లకి. అంటే నాకు అనిపించింది ఏంటి అంటే వీళ్ళతో మాట్లాడగా, కింద వీళ్ళకి ఇది పోపిచ్చిన మట్టి అంట. అంటే ఇది డైరెక్ట్గా ఉన్న మట్టి కాదు, వీళ్ళే పోపించారు గట్టిగా. నాకు తెలిసి ఉంటే ఒక 4 లేదా అంటే 3-4 అడుగులు లోపల ఏమన్నా పోపించి ఉంటారు మట్టి. అంత లోపలికి పోపించేసినప్పుడు, అంత తక్కువ హైట్లో ఉన్నప్పుడు ఏంటంటే దానికి తోడు వీళ్ళు చెట్లు భారీగా పెంచేశారు, మానులు అయిపోయాయి అవి. ఏర్లు ఇంకా కింద వెళ్ళడానికి ఆప్షన్ లేదు. కిందంతా ఉండేది గచ్చు కదా, సిమెంట్ గచ్చు. వీళ్ళు మట్టి ఏమో సరిగ్గా వేయలేదు, 3-4 అడుగులే ఉంది. కాబట్టి ఆ ఏర్లు కిందకి వెళ్ళిపోకపోవడం వల్లే నేను ఇవన్నీ రావట్లేదని అయితే అనుకుంటున్నాను. అండ్ మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఈ విధంగా మట్టి ఈ విధంగా వల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా, మీకు ఏమనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. అన్నిటికీ పాదులు అయితే తీసేశారనమాట. బట్ నేను అనుకున్నది అయితే అదే. ఎందుకు అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఇది 4 అడుగులే లోతున్నట్టుంది. వాళ్ళని అడిగితే నాకు చెప్పినదే, అంటే ఓనర్లు వీళ్ళని. కాబట్టి ఇవి చెట్లు చూడండి, భారీగా బయట నేలలో పెంచితే ఎంత హైట్ వస్తాయో అంత హైట్ పెంచేశారు వీళ్ళు. కాబట్టి ఇంకా కింద వేర్లు వెళ్ళడానికి ఆప్షన్ లేదు, అక్కడ స్టక్ అయిపోయింది. కాబట్టి గ్రోత్ లేదు, ప్రొడక్షన్ కూడా లేదనమాట మనకి. సో దాని కారణంగానే అయిపోయింది. సో ఇప్పటికైనా సరే వీళ్ళు హైట్ని తగ్గించేసుకుని అంత పెద్ద మోడల్ చేసుకోకుండా ఉంటే ఈజీగా గ్రోత్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. అంటే చూసారా బ్లాక్ జామా, ఈ బ్లాక్ జామ్లు ఇవన్నీ నాటారనమాట వీళ్ళు. ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడు కొత్తగా నాటించారంట. ఇవి ఎలానే వర్క్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా మొత్తానికి పాతులు తీసి వాటర్ అయితే పట్టేశారు మంచిగా. మళ్ళీ దీని మీద కూడా మళ్ళీ ఒక లేయర్ వర్మీ కంపోస్ట్ DAP వేశారంట. అండ్ మీకు వీడియో అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. బై బాయ్.